మన శరీరానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్ అతి ముఖ్యమైనది. కండరాలకు, కణాలకు, రోగనిరోధక శక్తికి ఇది అత్యవసరం. బాడీకి అవసరమైన ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ విషయాన్ని ఎంతో మంది అర్థం చేసుకోవడం లేదు. పోషకాహారం తీసుకోకపోవడమే ప్రోటీన్ లోపానికి ప్రధాన కారణం. అసలు ఎవరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? ఈ లోపం ఉంటే సమస్యలేంటి? ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఏవో తెలుసుకోండి. శరీరంలో ప్రోటీన్ లోపిస్తే శరీరానికి బలహీనంగా అనిపిస్తోంది. చిన్న పని చేసినా అలసిపోతారు. కండరాల నొప్పి కనిపిస్తోంది. మజిల్ లాస్ ఎదురవుతుంది. జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, గోళ్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే శరీరానికి ఏవైనా గాయాలు తగిలితే అవి మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు త్వరగా దాడి చేస్తాయి. పిల్లల్లో ప్రోటీన్ లోపం ఉంటే వారిలో ఎదుగుదల కనిపించదు. ఎత్తు, బరువు రెండూ వయసుకు తగ్గట్టు ఉండవు. ప్రోటీన్స్ ప్రతి స్టేజ్ ఆఫ్ ద లైఫ్లో లేదా ఏ కండిషన్లో అయినా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ న్యూట్రియంట్ మన బాడీకి కావాల్సింది. సో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు, ముసలి వాళ్ళు అయ్యేంత వరకు కూడా ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నార్మల్ అంటే ఒక మిడిల్ ఏజ్ ఇండివిజువల్ కంటే కూడా కొద్దిగా ఏజ్ అంటే అబవ్ 50 years వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ గ్రోయింగ్ ఏజ్లో కూడా ఆ మజిల్ గ్రోత్ వీటన్నిటికి కూడా ప్రోటీన్స్ ఎక్కువ మోతాదులో మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో సపోజ్ ఒక మనిషి, ఒక నార్మల్ ఇండివిజువల్ అంటే ఏ కోమార్బిడిటీస్ లేకుండా ఒక నార్మల్ ఇండివిజువల్కి 1 gram per kg బాడీ వెయిట్ అంటే 1 గ్రాము 1 kg బాడీ వెయిట్కి ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ 65 kgs 65 kgలు ఉన్నారంటే 65 grams ఆఫ్ ప్రోటీన్స్ వాళ్ళకి అవసరం పడుతుంది. అండ్ డిజీజ్ కండిషన్లో కూడా ఒక్కొక్క డిజీజ్ కండిషన్కి ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కిడ్నీ డిజీజ్కి సంబంధించి అయితే డయాలసిస్లో వాళ్ళు లేరు లేదా కిడ్నీ స్టేజ్ 3-4లో ఉన్నారంటే వాళ్ళకు మాత్రం కొద్దిగా తక్కువ ప్రోటీన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఏ సర్జరీ అయినా కూడా వాళ్ళకు ఎక్కువ మోతాదులో ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అనేది అవసరం. ప్రోటీన్ లోపం రాకుండా ఉండాలంటే మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాలి. పాలు, పెరుగు, పన్నీర్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, బాదం పప్పులు, వేరుశెనగలు, సోయాబీన్స్, చేపలు, గుడ్లు వంటివి తినాలి. ప్రోటీన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి. ప్రోటీన్ సోర్సెస్ మనం చూసుకున్నట్లయితే యానిమల్ ప్రోటీన్, నాన్ వెజ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా. సో ఎగ్ వైట్ వచ్చేసి వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్. సో ఎగ్ వైట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే వైట్ మీట్ అంటే చికెన్, ఫిష్ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. మీట్, రెడ్ మీట్ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా రేర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ వైట్ మీట్ అంటే ఎగ్, చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత దాల్స్ అండ్ లెగ్యూమ్స్ అంటే పప్పు ధాన్యాలన్నీ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. సో అది రాజ్మా, చోలే, లోబియా, కందిపప్పు, పెసర్లు ఇవన్నీ కూడా మంచి క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ లేదా సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు సోయా కూడా అంటే సోయా మిల్క్, సోయా చంక్స్, మిల్ మేకర్, సోయా గ్రాన్యూల్స్, టోఫు అంటే సోయా నుంచి వచ్చే పన్నీర్ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. అండ్ డైరీ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అంటే పాలు, పెరుగు, పన్నీర్ ఇవన్నీ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. దాంతోపాటు నట్స్ కూడా, నట్స్ అండ్ సీడ్స్ కూడా మనకు ప్రోటీన్ సోర్సెసే. అంటే బాదము, అక్రోట్, పిస్తా ఇవన్నీ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు తగిన ప్రోటీన్ అందించేలాగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి.